अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तक़बाल है। बोडापल्ली गांव सदासिफ पेट मरनी पल्ली मंडल में एक शबाना नामी खातून ने हुकूमत व पुलिस से किया इंसाफ का मुतालबा। बोडापल्ली गांव संगारेड्डी ज़िला की गरीब मुस्लिम खातून शबाना बेगम ने कहा कि बोडापल्ली गांव में इनके घर पर 4 शरपसंद आए और इन्होंने JSR का नारा लगाते हुए इनके मकान को मिसमार कर दिया और इनके मकान पर कब्ज़ा करने की कोशिश की। इस तरतीब पर बैठने के बाद शबाना बेगम ने जवाब दिया कि जब इन लोगों ने इनका घर तोड़ रहे थे तब इन्होंने सवाल किया कि हमारे घर को क्यों गिरा रहे हैं, ये तो नाइंसाफ़ी है। जब गांव वालों ने भी इनका साथ नहीं दिया, शबाना बेगम के साथ जो नाइंसाफ़ी हुई है इसकी आवाम को मज़म्मत करनी चाहिए थी। इन चारों को ज़िला इंतज़ामिया की जानिब से गिराए गए मकानात की दोबारा से तामीर का ज़िम्मेदार करार देना चाहिए। हुकूमत से मुतालबा किया कि चारों शरपसंदों की फ़ौरी तौर पर गिरफ़्तारी अमल में लाते हुए इन्हें इंसाफ फराहम किया जाए। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात 90s न्यूज़ के साथ। మీడియా మిత్రులకు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అందరికీ నమస్కారం। అయితే సంగారెడ్డి జిల్లా మున్పల్లి మండలం బోడపల్లి గ్రామంలోని ఒక పేద ముస్లిం మహిళ షమానా బేగం అనే ముస్లిం మహిళ ఆమె బతుకుదేరు కోసము ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళడం జరిగింది। అయితే ఆ గ్రామంలో కొంతమంది దుండగులు ఆమె లేని సమయం చూసుకొని ఈమె ఎలాగో రాదని చెప్పేసి తెలిసి జేసీబీ తీసుకొచ్చి ఆమె ఇల్లు మొత్తం కూల్చి కబ్జా చేసుకున్నారు। ఆ విషయం తెలిసి ఆమె వెంటనే పోలీసులకు పోయింది। అయ్యా నేను ఊళ్ళో నేను భక్తుల కోసం ఊరు విడిచిపెడితే గ్రామానికి సంబంధించిన 40 వ్యక్తులు కలిసి జేసీబీ తెచ్చి కూలగొట్టిన ఇల్లు కబ్జా చేసుకున్నారు, ఇది ఎక్కడేమని చెప్పేసి ఆమె బుధల పిఎస్లో కంప్లైంట్ ఇస్తే అక్కడ అటువంటి ఎస్ఐ ఏమని ఊరుంటారు కదా అని చెప్పేసి ఆమెను దబాయించి నువ్వు ఎక్కువ మాట్లాడాలంటే నీ మీద కేసు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది। అంటే మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అంటే పేదరికంలో ఉన్నవాడు పేదరికం ఉంటే ఒక తప్ప, ఈ దేశంలో పుట్టడం తప్ప, ఒక పేదరికం న్యాయం కోసం పోతే ఆ న్యాయం కూడా ఉల్టా ఆమె మీద తీసుకుని మీద కేసు పెడతామని చెప్పేసి ఎస్ఐ దబాయించడం నిజంగా ఈ చర్యను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది। వెంటనే ఎవరైతే ఆ గ్రామంలో దుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి। మరి ఇంటి నెంబర్ ఉంది, టెక్స్ట్ వస్తుంది ఆ పేరు మీద, వాళ్ళ పూర్వీకులు అక్కడ ఉన్నారు, ఆమె బతుకుల కోసం లేనంత మాత్రాన కూల్చి కబ్జా చేసుకోవడం ఇది ఎక్కడి నుంచి ధర్మం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా। వెంటనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గారి జిల్లా కలెక్టర్ గారిని స్పందించి ఆ షబానా బేగం గారి ఇల్లు ఎవరైతే కూర్చుండో వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పుకుంటూ పేర్లు చెప్పండి చెప్పుకుంటూ ఇప్పుడు సిపిఐగా మేము డిమాండ్ చేసేదంటే ఎవరైతే నిర్దాక్షిణ్యంగా ఆమె ఇంటిని కూల్చేసిందో ఒకటి కూర్చున్న వ్యక్తులు ఈరన్న ఓటి సంఘాలన ఎస్సీ శ్రీను రామకృష్ణ అని చెప్పేసి 4 వ్యక్తులు ఆ నిలబడి కూల్చేసి ఆ స్థలాన్ని కబ్జేసిండ్రు। ఆ కబ్జేసిన 4 మీద ఏమంటారు భూఆక్రమణ కేసు పెట్టేసి ఇంకోటి ఎస్ఐ మీద కూడా చర్యలు తీసుకోవాలి। ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ పైన కూడా ఉల్టాను దబాయించి నేను మళ్ళీ నీ మీద కేసు పెట్టాలని చెప్పేసి ఏదో వాళ్ళు ఊళ్ళుంటారని చెప్పేసి వాళ్ళతో ఏం రాసిపెట్టో తెలియదు, కానీ ఆమెను ఉల్టా దబాయించడం అనేది నిజంగా చాలా సిగ్గుచేటు। ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజంగా సిగ్గుచేటు। ఎందుకంటే ఇది ప్రజాపాలన అనుకున్నాం, ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం, పేద ప్రజలకు కూడా ఇట్లా న్యాయం దొరకకపోతే ఇంకెక్కడ న్యాయం ఉంటుంది? మరి కూల్చిలు ఉన్న వాళ్ళకే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అండగా నిలబడుతుంది। కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్ ఏంటంటే షబానా బేగం ఇల్లు కూర్చున్న ఆ 4 వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి జైలు పంపించాలి। ఎవరైతే ఇల్లు పూర్తి చేసిందో రాష్ట్ర ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆమె ఇంటిని నిర్మించేవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం। ఆమె షబానా బేగంని చంపేస్తాను పొడిచేస్తాను విలేజ్లో ఉంటే అన్నారు కదా, ఆ విలేజ్లోకి ఇప్పుడు షబానా బేగం వెళ్ళిపోయి 20 రోజుల నుంచి బయట ఉంటుంది, ఆమెకి 2 చిన్న పిల్లలు కదా, దాని మీద చెప్పండి। అయితే షబానా బేగంలు వాళ్ళు మా మీద కంప్లైంట్ చేస్తావా నీ అంతూస్తామని చెప్పేసి ఆ 4 దుండగులు బెదిరి జరిగింది। వాళ్ళ బెదిరింపులకు భయపడి ఆమె పాపం ఊళ్ళకు రాకుండా అయిపోయింది। అంటే చూడండి ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఎంత అపహాస్యం పాలవుతుంది। ఒక పేదవానికి జరిగే న్యాయం ఎక్కడ లేదు అంటే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏంటంటే ఎవరైతే ఏమైనా దూషించిందో, ఎవరైతే ఈ 4 ప్రాణహానందో
వాళ్ళని వెంటనే జైలు పంపించి ఆమెకు రక్షణ కల్పించాలి, ఆమెకు ఒక షూరిటీ, ఒక గ్యారంటీ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లా యంత్రం కానీ మీకు మేము అండగా ఉన్నామని చెప్పి గ్యారంటీ ఇవ్వాలి. ఆ మీద ఏం జరిగినా కానీ, ఎలాంటి అగత్యం జరిగినా కానీ, రేపు శబానా బేగం గారికి ఏదైనా జరగడం జరిగితే ఈ నలుగురు వ్యక్తులే బాధ్యులు అని చెప్పేసి ఆ నలుగురిని మేము బొక్కలు వేసిన దాకా సిపిఐ పార్టీ శబానా బేగం వెంటుందని తెలియజేసుకుంటాం. శబానా బేగంకి న్యాయం జరగాలన్నా అన్యాయం జరగాలన్నా? రౌడీ షీటర్లకు అరెస్ట్ చేయాలన్నా చెయ్యొద్దా? పోలీసు వాళ్ళు రౌడీలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా, ప్రజలు ఇస్తున్నారా లేదా? ప్రజల పాలన పోయి అది ఏమైందంటే సర్పంచ్ నలుగురు దుండగుల పాలన అయిపోయింది. దాన్ని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఆ నలుగురు దుండగులను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ప్రజాపాలన నుండి ఒక ఎస్ఐ గారు వాళ్ళకు సపోర్ట్ ఉండడం వలన వాళ్ళు ఊళ్ళో ఇంకా విచ్చలవిడిగా మారిపోతారు. కాబట్టి ఇలాంటి దృష్టి రాకుండా దాన్ని వెంటనే ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆమెకు పిల్లలకు ఆమెకు వాళ్ళ భర్తకు ప్రమాణం ఉంది, దాని బాధ్యత ఎవరు? నలుగురు పేరు ప్రభుత్వమే. దాన్ని ఇప్పుడు ఆమె ప్రాణాలకు ప్రమాణం ఉంది, ఆమె పిల్లలకి చంపేస్తున్నారు, భర్తకు చంపేస్తా అంటే 20 రోజుల నుంచి ఇంట్లో బయట ఆమె జైరాబాద్లో ఉంటుంది. ఆమె ఇప్పుడు దానికి అట్రాసిటీ కేసు పెట్టాలి, వీళ్ళకి రక్షణ, ఇప్పుడు ఆమె శవన రక్షణ కల్పించాలి, అవసరమైతే వీళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి డీజీపీ గారు ఆల్రెడీగా వాళ్ళకి అరెస్ట్ చేయాలని కేసు బుక్ చేసిండు. దానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. 447 కొన్ని కేసులు పెట్టారు కదా, మరి దాని మీద సిఐఎస్ఐ ఏం చేస్తున్నాడు? అంటే సిఐఎస్పై స్పందించాలి. ఇప్పుడు పోలీస్ పాత్ర మన పాత్ర కాదు కదా. డీజీపీ ఆదేశించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ పట్టించుకున్నారంటే సార్ కప్యూట్ పడ్డట్టు కదా. ఆల్రెడీగా డీజీపీ గారు కేసు నమోదు చేశాడు, సెక్షన్ నెంబర్ కూడా ఉన్నాయి. దాని మీద చెప్పండి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డీజీపీ గారు 447, 427, 504, 506 అనే 3-4 సెక్షన్లు పెట్టాలని చెప్పేసి స్వయాన ఈ రాష్ట్ర డీజీపీ ఆదేశించినప్పటికీ ఇక్కడ లోకల్ పోలీసులు ఆచరిస్తలేదంటే ఎంతకు బలి తెగించిందో దీనికి అర్థమవుతుంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇష్యూ మీద స్పందించి ఈ కేసులు ఏదో డీజీపీ ఆదేశించిందో ఆ కేసులను వెంటనే ఈ దుర్నోళ్ళ మీద నమోదు చేయాలని చెప్పేసి మనం చేస్తాం.